హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ మా ఊర్లో జరిగే సంక్రాంతికి తిరునాళ్ళ అవన్నీ ఎలా చేస్తారు అవన్నీ కూడా నేను అంతకుముందు ప్రీవియస్ వ్లాగ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను, వీడియోస్ అవన్నీ కూడా. సో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి మా ఊర్లో ఎలా చేస్తారు సంక్రాంతి. అండ్ చాలా విషయాలు మా ఊరి గురించి, మా గురించి చాలా విషయాలు అవన్నీ కూడా నేను ఆ వీడియోస్ లో షేర్ చేసుకున్నాను. ఎవరైనా స్కిప్ చేసి ఉంటే వెళ్ళి చూసేసి రండి, దానివల్ల మీకు ఒక కంటిన్యూటీ అనేది వస్తుంది. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి సంక్రాంతి నెక్స్ట్ డే వ్లాగ్, అంటే 15th కనుమ రోజు. బట్ మీకు ఆ రోజు ఏంటంటే సంక్రాంతి. అండ్ మా ఊర్లో 13th, 14th, 15th భోగి, సంక్రాంతి, కనుమ అనేది ఎందుకు చేస్తారో అవన్నీ కూడా నేను ఆ వీడియోస్ చెప్పాను, వెళ్ళి చూసేయండి. మీకు అవన్నీ డీటెయిల్స్ అవన్నీ కావాలంటే ప్రీవియస్ వీడియోస్ చూసాక ఈ వీడియో అనేది చూడండి. అండ్ ఇది వచ్చేసి కదా మీకు కనుమ రోజు వ్లాగ్. మేమేంటంటే ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసాక ఎవ్రీ ఇయర్ అంతే మేము ఇలా టాయ్స్ కొనడానికి అయితే వస్తాము. మా ఊర్లో చెప్పాను కదా తిరునాళ్ళు అవన్నీ చేస్తారని చెప్పేసి, ఆ తిరునాళ్ళలో ఆల్రెడీ ఈ బొమ్మలు అవన్నీ పెడతారు. సో నెక్స్ట్ డే అందరూ వచ్చేసి మాక్సిమం అందరూ కొనుక్కుంటా ఉంటారు. మేము కూడా ఎవ్రీ ఇయర్ అంతే వస్తాము. ఎవ్రీ ఇయర్ అలా వచ్చేసి ఆ టాయ్స్ అవన్నీ కొనుక్కొని ఇంటికి వెళ్తాము. సో ఇప్పుడంటే మోక్ష ఉన్నాడు కదా, సో మోక్ష వల్ల మేమైతే టాయ్స్ కొనడానికి అయితే వచ్చాము. సో ఆ వ్లాగే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మా ఊర్లో ఏంటంటే అన్ని టాయ్స్, తిరునాళ్ళంటే అన్ని వస్తాయి కదా బొమ్మలు అవన్నీ కూడా. సో A to Z మాక్సిమం అన్ని అంటే అన్ని వస్తాయి. మేమైతే ఒక టాయ్ అనేది తీసుకున్నాము మోక్షకి. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి ఇంకొక టాయ్ తీసుకున్నాము నవీన్ తో పాటు వచ్చేసి అని చెప్పేసి జస్ట్ అన్ని చూసాము. మోక్ష ఏంటంటే జస్ట్ బెలూన్ కావాలి అని అడిగాడు. బెలూన్ అండ్ ఆల్ఫాబెట్స్ అవన్నీ తీసుకున్నాము. చూసారా మీరు కూడా ఎంత క్రౌడెడ్ గా ఉందో ఆ స్ట్రీట్ అవంతా కూడా. ఆ టాయ్స్ అవన్నీ కొనడానికి ఒకే స్ట్రీట్, అండ్ వాళ్ళు ఊర్లో వెళ్ళడానికి రావడానికి కూడా సేమ్ అదే రోడ్డు. దాని వల్ల ఏంటంటే ఫుల్ క్రౌడెడ్ గా ఉంది. అండ్ మీరందరూ ఈ సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా సంక్రాంతి వీడియోస్ మీకు నచ్చాయా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. టాయ్స్ అవన్నీ కొనుక్కొని కొంచెం పైన అన్ని చూసుకొని మేమైతే నిన్న ఈవినింగ్ మేము జస్ట్ అన్ని చూసుకొని కొంచెం కావాల్సినవి కొనుక్కొని అయితే ఇలా షాపింగ్ అనేది చేసాము. అన్ని చూసుకుంటూ అలా వెళ్తూ ఉన్నాము. నెక్స్ట్ ఏంటంటే మా ఫ్రెండ్స్, మా తమ్ముడు వాళ్ళందరం కూడా వచ్చాము మేము షాపింగ్ కి. దాని తర్వాత ఆల్రెడీ నేను వ్లాగ్ లో షేర్ చేశాను కదా సంక్రాంతి రోజు ఈవినింగ్ మేము టెంపుల్ కి వెళ్ళేటప్పుడు వాడు ట్రాంపోలిన్ లో ఆడుకున్నాడని చెప్పేసి, సో దాని దగ్గరికి అయితే వెళ్ళాము. ఆ పొంగల్ రోజు నైట్ అయితే ఫుల్ ఉన్నారు కదా కిడ్స్ వాళ్ళంతా కూడా. సో ఈ రోజు వచ్చేసరికి అస్సలు ఎవ్వరూ లేరు. సో మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి అండ్ మోక్షే ఇద్దరు కలిపి ఆడుకున్నారు. అప్పుడు ఏంటంటే టైం కూడా పెట్టారు లిమిట్ 10 minutes అని చెప్పేసి టైము. బట్ ఇప్పుడు ఏంటంటే వీళ్ళు హాఫ్ అన్ అవర్ పైన ఆడుకున్నారు. హాఫ్ అన్ అవర్ పైన ఆడుకున్నా కూడా వాళ్ళు ఎవ్వరు వెళ్ళిపోమని అయితే ఏం చెప్పలేదు. ఫుల్ ఎంజాయ్ చేశారు వీళ్ళు. ఓకే మోక్షు. అలా మోక్ష వాళ్ళు కొంతసేపు ఆడుకున్నాక నెక్స్ట్ మేము ఇంటికి అనేది వెళ్ళాము. ఇంటికి వెళ్ళాక కొంతసేపు నాప్ తీసేసుకొని ఈవినింగ్ మళ్ళీ వచ్చాము నవీన్ తో పాటు. మళ్ళీ టాయ్స్ అవి కొనుక్కుందాం అని చెప్పేసి ఈవినింగ్ అనేది వచ్చాము. అండ్ నైట్ చూడండి ఎలా ఉందో, లైట్స్ అవన్నీ పెట్టి కూడా చాలా బాగుంది. అండ్ అప్పుడు కూడా క్రౌడ్ అంతే ఉన్నారు. క్రౌడ్ మాత్రం అస్సలు తగ్గలేదు ఈవినింగ్ కూడా. సో ఏంటంటే 1 or 2 days అంతే ఉంటారు క్రౌడ్ అవంతా కూడా. ఒక 2 days తర్వాత ఏంటంటే అందరూ వెళ్ళిపోతారు, అన్ని వెళ్ళిపోతాయి. ఫస్ట్ డే ఉన్నన్ని ఆ టాయ్ షాప్స్ అయితే నెక్స్ట్ డే కి ఉండవు. కొంచెం చిన్నగా అన్ని తీసేస్తూ ఉంటారు. అలా ఈవినింగ్ అనేది మళ్ళీ వచ్చేసి కొన్ని టాయ్స్ అనేది తీసుకొని ఇంటికి వెళ్ళాము. అలా అయిపోయింది మా కనుమ రోజు. నెక్స్ట్ డే కూడా ఎక్కడికి వెళ్ళాము అవన్నీ కూడా ఈ వీడియోలోనే ఇంక్లూడ్ చేస్తాను నేను. నెక్స్ట్ డే
మార్నింగ్ అనేది మేము బ్రేక్ఫాస్ట్ చేశాక మా అమ్మ వాళ్ళకి ఏంటంటే మ్యాంగో ఫామ్ ఉంది, మామిడి తోట. సో ఆ మామిడి తోటకైతే మేము వెళ్తున్నాము. చూడండి బైక్ మీద 4 మెంబర్స్ వెళ్తున్నాము. మా పెద్ద తమ్ముడు, మోక్షు, నవీను, నేను నలుగురు వెళ్తున్నాము బైక్ మీద. మా ఊర్లోనే అండ్ ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది అంతే ఆ ఫామ్ వచ్చేసి. సో అలా బైక్ మీద అయితే వెళ్ళాము మ్యాంగో ఫామ్ కి. మామిడి తోట అవన్నీ కూడా మీకు నేను మీతో షేర్ చేసుకుంటాను. జస్ట్ వెళ్ళేసి అవన్నీ చూసాము. ఆ మ్యాంగో ట్రీస్ అవన్నీ కూడా ఎక్కడ దాకా వచ్చినాయి అవన్నీ కూడా చూడ్డానికని కొంతసేపు వెళ్ళి కొంతసేపు హ్యాపీగా ప్రశాంతంగా కూర్చొని వద్దామని చెప్పేసి అయితే వెళ్ళాము. మోక్ష ఫస్ట్ టైం ఈ మ్యాంగో ఫామ్ కి రావడం. మీలో ఎంతమందికి ఇవన్నీ కూడా ఇష్టం? ఇలా ఇంకా చక్కగా అక్కడే ఒక గ్యాస్ అనేది తెచ్చుకొని, పోర్టబుల్ గ్యాస్ ఉంటుంది కదా, సో ఆ గ్యాస్ తెచ్చేసుకొని అక్కడే ఆ కుకింగ్ అవన్నీ చేసుకొని ఆ మామిడి చెట్ల కింద కూర్చొని తింటే ఇంకా భలే ఉంటుంది కదా. ఫుడ్ అవంతా కూడా ప్రిపేర్ చేసుకొని మా తమ్ముడు అదే అన్నాడు, మనం వెళ్ళి ఇక్కడ తెచ్చుకొని కనుమ రోజు ఇక్కడ వంట చేసుకొని తినొచ్చు అని చెప్పేసి. బట్ అప్పటికే లేట్ అయిపోయింది కదా ఆ డే. సో ఈ ఇయర్ కి ఇలా వదిలేసే నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేద్దామని చెప్పేసి అనుకున్నాము. మీ అందరు కూడా ఇలా తోటలో కూర్చొని తినడము అలాగే ఇలా స్పెండ్ చేయడం అవన్నీ కూడా ఇష్టమేనా? అక్కడ ఉన్న మ్యాంగో ఫామ్ లో ఓన్లీ మ్యాంగో ట్రీసే లేవు అండ్ డిఫరెంట్ గా వేశారు మా అమ్మ వాళ్ళు. లెమన్ ట్రీస్ ఉన్నాయి అండ్ పొమోగ్రనేట్ అండ్ గోవా అలా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. అక్కడికి వెళ్ళాక కొన్ని వీడియోస్ కొన్ని ఫొటోస్ అవన్నీ అనేది తీసుకున్నాము మేము. మోక్ష అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడు అండ్ అలా అన్ని చూపిస్తూ ఉన్నాను. చూడండి మీరు కూడా ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా. Happy birthday to you. నీకు హెడ్ బాత్ చేయించాలి ఇవాళ. Why Papa? Because there is so much of dust on your head. ఫస్ట్ నన్ను మోక్షని నవీన్ని డ్రాప్ చేసేసి ఆ మ్యాంగో ఫామ్ లో నెక్స్ట్ మా అమ్మ వాళ్ళ కోసం అని చెప్పేసి వెళ్ళాడు మా తమ్ముడు. సో అంతలోకి మేము కొన్ని వీడియోస్ అవన్నీ దిగాము. మోక్ష అయితే ఫుల్ ఆ మట్టిలో ఫుల్ ఎంజాయ్ చేశాడు. నెక్స్ట్ ఏంటంటే మా అమ్మ వాళ్ళు వస్తా కొన్ని చక్రాలు, చెక్కలు, అరిసెలు, కొంచెం కజ్జికాయలు అవన్నీ కూడా తీసుకొచ్చారు. అలా మేమైతే కొంచెం అవన్నీ కూడా తిన్నాము కొంతసేపు కూర్చొని. అలా కూర్చొని తింటే భలే హాయిగా అనిపిస్తుంది కదా. అసలు గాలి అయితే బాగా వస్తుంది అండ్ ఎండ అనేది అంతగా లేదు ఆ రోజు. భలే మంచి చల్లటి గాలి. అలా కూర్చొని చెట్టు కింద కూర్చొని తింటుంటే భలే అనిపించేది. మేము చిన్నప్పుడు అప్పుడప్పుడు ఏంటంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తాం కదా, సో అప్పటికి వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు ఏంటంటే ఇలా పొలానికి అలా తీసుకుని వెళ్లే వాళ్ళు అప్పుడప్పుడు. సో అప్పుడు కూడా భలే అనిపించేది. ఆ డేస్ అనేది గుర్తొచ్చాయి. ఇలాంటివి మెమరీస్ అవన్నీ కూడా మీకు కూడా ఉన్నాయా? ఎప్పుడైనా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు ఇలా పొలానికి వెళ్ళడం అలాంటివి అవన్నీ ఏమన్నా మీరు రిలేట్ అయితే నాకు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియోస్ అవన్నీ కూడా మీకు నచ్చినాయా? సో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ అనేది చూస్తున్నారా? చూస్తే మీ ఫ్రెండ్స్ తోటి మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. దాంట్లో ఏంటంటే ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. దాని వల్ల ఏంటంటే నేను ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నా వీడియోస్ అనేది ఎవరు చూడడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియోస్ అయితే కంపల్సరీ స్కిప్ చేయకుండా చూడండి. దాని వల్ల ఏంటంటే నాకు మోటివేషన్ అనేది వస్తుంది. నా వీడియోస్ కూడా చూస్తున్నారు, ఇంకా మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది. సో ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. మోక్ష కి ఏంటంటే మా మమ్మీ ఏంటంటే ఎవ్రీ ఇయర్ బర్త్డే 3 బర్త్డేస్ కి ఏంటంటే 3 మామిడి చెట్లు అనేది నాటారు. ఎవ్రీ బర్త్డే కి ఒక్కొక్క మామిడి చెట్టు అనేది నాటారు. అక్కడ కొంచెం నిల్చోబెట్టి వాడి మామిడి చెట్ల దగ్గర కొన్ని ఫొటోస్ అవన్నీ తీసాము. ఇప్పుడే ఏంటంటే ఆ మామిడి తోటకి అవన్నీ వస్తుంది కదా, పూత అవన్నీ వస్తున్నాయి. చిన్న చిన్న మ్యాంగోస్ అవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా చూసాను, క్యాప్చర్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.